అంటే మన రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలు కలిగి ఉన్నాం, 25 పార్లమెంటు నియోజకవర్గాలు కలిగి ఉన్నాం. ఈ 200 సీట్లలో 100 సీట్లు ఈ వర్గాలకు ఉన్నాయి. అంటే 50%. ఇది ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ ఉండదు అనుకుంటాను నేను. దేశం స్టాటిస్టిక్స్ నేను చూడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అయితే మాత్రం ఇది ఒక గొప్ప విప్లవం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో అలాంటి పేర్లు చదవడానికి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నన్ను విడుదల చేయమని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గతసారి ఎన్నికల్లో నన్నే పిలిచారు, ఇప్పుడు కూడా నన్ను పిలిచారు. ఇది గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో నేను ఊహించినటువంటి ఒక మార్పని, సామాజిక మార్పని. సామాజిక మార్పని మాటలు చెప్తే అయ్యేదా? రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇవ్వడం ద్వారా ఆర్థికమైనటువంటి సామాజికమైన దాని ద్వారా సామాజిక న్యాయం కూడా వస్తుంది. అది చేసి రుజువు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారని, వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా మరొకసారి గర్వంగా చెప్తూ ఉన్నాను. ఈనాడు ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే, ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోనూ ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్. ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్. అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. ఇది నేను ఇప్పుడే చెప్పాను, దానికి మాటలు లేవు. ఎప్పుడు అసలు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు. ఫస్ట్ టైం ఇది. ఇంకే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేయలేదు. బీసీలకు చేసామని, బీసీలకు అధికారం ఇస్తామని, ఇది బీసీల పార్టీ అని చెప్పిన వాళ్ళు ఏనాడు ఇలా చేయలేదు. ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ నంబర్ ఉందని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగనే మైనారిటీ కమ్యూనిటీస్లో ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీస్ కలిపి 7 సీట్స్ని 19తో కంపేర్ చేసుకుంటే 7 సీట్స్ని ఇంక్రీజ్ చేశాం. అలాగే 5 ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 7 సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ వెన్ కంపేర్డ్ టు 2019. ఉమెన్కి 175 సీట్స్లో ఇది టోటల్ అయితే 5 సీట్స్. ఉమెన్కు ఇచ్చినటువంటివి 4 ఎమ్మెల్యే సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్. 19 కంటే 4 ఉమెన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కు అదనంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పటికంటే ఇంక్రీజ్ అయినారు. ఇది ఎలా ఉన్నాయంటే ఎస్సీ 29, ఎస్టీ 7, బీసీ 41 ఇలా ఉన్నాయి. ఇది 19ది. 24 వస్తే 24లో 29 ఎస్సీ,